మెరిసింది ఓ దివ్య తార, తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. మహాపరిశుద్ధుడు మహాగణుడు కనికరము గల మా యేసు స్వామి, నీ పరిశుద్ధ ఘనమైన ఉన్నత శ్రేష్ఠ నామమును బట్టి ఈ రాత్రి కాల సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ భక్తులు బిషప్ మీకా గారిని అయ్యా ఇదిగో ప్రభు మీరు ఎన్నుకొని ఈ పాలకోడేరు గ్రామంలో ప్రభువా ఇగనతని నీ భక్తుడిని ఒక బలమైన సాధనంగా అనేకులు ఆశీర్వాదం కొరకు నీవు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసములో ఈ 17వ దినమున ప్రభువా అయ్యా ఇదిగో ప్రభువా నీ యొక్క జన్మదిన వేడుకను జరుపుకున్నట్టుకు ప్రభువా ఈ సంవత్సర కాలంలో కూడా నీవు చూపించిన కృప కొరకే నీకు వందనాలు. అనేక సంవత్సరాల క్రితం ఇదే దినాన్న ప్రభువా అయ్యా నీ భక్తులు ప్రభువా ఇదిగో ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి కృపను చూపించారు నాయన. గడిచిన సంవత్సరంలో కూడా నాయన తండ్రి నీ కృపలో నీ కాపుదల భద్రత క్షేమాన్ని ప్రభువా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువా ఇగో సంఘమునకు మరి ప్రత్యేకంగా నీ దాసులు కుటుంబానికి మీరు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతవరకు ప్రభువా ఇక క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరముగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది భక్తులు ప్రభువా ఇదిగో నన్ను తండ్రి నిన్ను ప్రేమించి అయా ఇదిగో వారి గుప్పిలు విప్పి సమర్పించిన ప్రతి కానుకను బట్టి నిన్ను స్తుతిస్తూ నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. 30, 60, 100 ఆశీర్వాదాన్ని వారి వ్యక్తిగత కుటుంబ జీవితంలో ప్రభు మెండుగా దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఇదిగో ప్రభు ఆత్మపూర్ణులు అభిషక్తులైనటువంటి జ్యోతిబాబు గారిని ప్రభు మధ్యకి మీరు నడిపించిన నీకు వందనాలు. నీ సేవకుడైనటువంటి నీ భక్తుడిని ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరిచి నాకును మాకు నీ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి వర్తమానముని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ భక్తులు మాట్లాడుచుండగా వినగల చెవిని గ్రహింపగలటువంటి హృదయాలుగా ప్రభువా ఇక్కడ నా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఓ వినబడుచున్నటువంటి వాక్యమునకు ప్రభువా నీరు కట్టి ఫలింపులు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నాయనదిగో ప్రభువా నీ ఒక నీ భక్తుడు మాట్లాడుచూ ఉండగానే ప్రభువా ఇక్కడ అద్భుతములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ప్రభువా ఈ లోకములనికి ప్రభువా మీరు శరీరధారిగా వచ్చారు యేసయ్యా. నాయనా అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా వాక్యము ద్వారా మీరు మాట్లాడుచూ ఉండగా ప్రభువా నాయనా ప్రతి బిడ్డను ప్రభువా అయా ఇదిగో ప్రభువా నేను తండ్రి అయా నీ రాజ్యము కొరకు ప్రభువా ఓ సిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునట్లుగా ప్రభువా నీ వాక్యమును నేను తండ్రి పంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన యేసయ్య ఘనమైన నామమునకు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామంలో ఈ ప్రత్యేకమైన రాత్రి దైవ సేవకులు అభిషక్తులు బిషప్ అయ్య గారి యొక్క పరిచర్యలో మరొక మారు పాలు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయం కొరకు నేను ప్రభువును స్తుతిస్తూ గత కొన్ని పర్యాయాలు ఈ పరిచర్యలో ఆన్లైన్ ప్రేరణకు రావడానికి ప్రభు కృప చూపాడు. ఇలాగున ఈ దిన ముందు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడం ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించి విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన అభిషక్తులు బిషప్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకులు పాస్టర్ డానియల్ గారికి కూడి వచ్చిన దైవజనులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనం వచ్చిన సమయం ఇచ్చిన పాస్టర్ షడ్రక్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ సంగీత బృందం ఈ రాత్రి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ద్వారా కలుగుచున్న సంతోషాన్ని సమాధానాన్ని క్రిస్మస్ యొక్క ఆనందాన్ని ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. నవంబర్ నెలాఖరు నుండి ఇంచుమించుగా జనవరి 1st వీక్ వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఈ అఖిలండమును సృష్టించిన సృష్టికర్తైన దేవుడు సకల ప్రపంచాన్ని సకల సృష్టిని తన మాట చేత నిర్మించి
తన యొక్క వాక్కు చేత సకలమును నిర్మించిన తరువాత ఈ సృష్టికి మకుటంగా దేవుడు మానవుని చేశాడు. అలాగూ మానవుని యాజ్ ద క్రౌన్ ఆఫ్ దిస్ క్రియేషన్ దేవుడు నిర్మించి సృష్టిని పరిపాలించమని దేవుడు మానవునికి ఆధిపత్యం అనుగ్రహించగా, దేవుని విరోధి అయిన అపవాది మానవుని దేవుని యొద్ద నుండి దూరం చేసేదానికి వాడు పన్నిన పన్నాగంలో బలైనటువంటి మానవుడు దేవునికి దూరమై దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన ఆ ప్రభావాలను కోల్పోయి దేవునికి దూరస్తుడుగా ఉండగా, ఇక దేవుడు తానే యేసుక్రీస్తు నామధేయునిగా నరవతారిగా మనుష్యాకారంలో ఈ లోకానికి దిగి వచ్చిన వేళ, ఆ సమయమే క్రిస్మస్ సమయం. పిల్లరా, యేసుక్రీస్తు లోకానికి రావడం అనేది ఆకస్మికంగా జరిగిన ఒక సంఘటన కాదు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఒక సంఘటన కూడా కాదు. యేసుక్రీస్తు లోకానికి రావడం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టికర్తన దేవుడు వ్యూహ రచనలో బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ క్రియేషన్ యేసు ప్రభు లోకానికి రావడానికి ప్రణాళిక వేయబడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యమరియ ద్వారా పరిశుద్ధాత్మలో ఆమె గర్భవతి అయి యేసు ప్రభువుగా ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. అందుకే అప్పటి నుండి క్రిస్మస్ ఆరాధనలు యేసు యొక్క జననమును కూర్చున్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆరాధిస్తాం, పాటలు పాడుతాం, ప్రసంగాలు వింటాం. ఈ రాత్రి బిషప్ అయ్య గారు నన్ను దేవుని మాటలు చెప్పడానికి ఈ సమయం నాకు కేటాయించారు. క్లుప్త సమయంలో నేను బైబిల్లో నుండి ముగ్గురు ప్రసంగికులను క్రిస్మస్ సందేశం చెప్పమని కోరాలని ఆశపడుతున్నాను. నేనేదో క్రొత్త ప్రసంగం కాదు, కానీ మనమందరం కలిసి కొన్ని నిమిషాలు క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని ధ్యానం చేద్దాం. దైవ సేవకులు డానియల్ అయ్య గారు ఇప్పటి వరకు క్రిస్మస్ సంతోషం గురించి మనతో దేవుని మాటలు పంచుకున్నారు. లెట్ మీ బ్రింగ్ అవుట్ 3 preachers ఫ్రమ్ ద బైబిల్. వారు క్రిస్మస్ గురించి ఏమని చెప్తారు? మొట్టమొదటిగా ఆ ముగ్గురు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ సృష్టిలో సర్వోన్నతుడు, ద సుప్రీం బీయింగ్, సర్వోన్నతుడైన దేవుడు క్రిస్మస్ గురించి ఏమని సందేశం చెప్తాడు? వాట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ ఆఫ్ ద ఫాదర్? రెండవది, దేవుని తరువాత ఈ సృష్టిలో ఉన్న నెక్స్ట్ బీయింగ్ దేవదూతలు, ఏంజల్స్. వాట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ ఆఫ్ ద ఏంజల్స్? దేవదూతలు చెప్పే క్రిస్మస్ సందేశం ఏంటి? మూడవది, దేవదూతల తర్వాత దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగమైన మనుష్యులు. ఆ మనుష్యులలో అగ్రగణ్యులు, భక్తాగ్రేసురులైన ప్రవక్తలు క్రిస్మస్ గురించి ఏ సందేశం చెప్పారు? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్? ఈ 3 మాటలను మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ద మెసేజ్ ఆఫ్ ద ఫాదర్, మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ మెసేజ్ ఆఫ్ ద ఏంజల్స్ అండ్ ద క్రిస్మస్ మెసేజ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. రండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనము గమనిస్తే, తండ్రి మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చదువుకున్న వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. నేను ముందే ప్రస్తావించినట్లు, ఈ సకల సృష్టిని చేసిన దేవుడు ఆయన స్వరూపములో మానవుని చేసుకుని సృష్టి మీద ఏలుబడి చేయమని చెప్పి మానవునికి అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇస్తే, ఆదాముకు దేవుడు సాటిన సహాయంగా హవ్వనిస్తే, వారిద్దరూ సంతోషంగా ముందుకు సాగుచున్న వేళ సాక్షాత్తు దేవుడే అనుదినము వారి యొద్దకు వచ్చి
వారితో ముచ్చటించుతున్నటువంటి ఆ సంతోషకరమైన సమయాల్లో మానవుడు సంతోషంగా ఉండడానికి ఇష్టం లేనటువంటి అపవాది సాతాను ఆదాము హవ్వల యొద్దకు వచ్చి మొదటిగా హవ్వను తన కుయుక్తి చేత మోసపరిచి దేవుని మాటను ఎదురు తిరిగేలాగా ప్రేరేపించి దేవుడు నిషేధించిన ఆ పండును తినేలాగా చేసి ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అలాగున దేవునికి వారు దూరం అయిపోయిన ఆ రోజు కూడా దేవుడు యథాప్రకారం ఏదెను తోటలోనికి వచ్చాడు. అప్పటి వరకు కొన్ని సంవత్సరాలు, అప్పటి వరకు చాలా ఏండ్లు దేవుడు వస్తుంటే, తండ్రిన దేవుడు వస్తుంటే ఆదాము హవ్వలు పరిగెత్తుకుని వెళ్ళేవారు. దేవుని యొద్దకు వెళ్ళి దేవునితో మాట్లాడేవారు, దేవుడు వారితో మాట్లాడేవాడు. కానీ పాపం దేవునిని, మానవులను దూరం చేసింది. ఆ రోజు దేవుడు దిగి వచ్చాడు, కానీ ఆదాము దేవుని యొద్దకు రాలేక చెట్టు చాటును దాక్కున్నాడు. దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడా? అయ్యా నేను భయపడి దాక్కున్నాను. ఎందుకు భయపడ్డావు? ఎందుకు దాక్కున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే ఆదాము చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అని అంటాడు. దేవుడు హవ్వని అడిగాడు, నేను తినొద్దన్న పండు తిన్నావా? హవ్వ అంటది కదా, నీవు కలుగ చేసినటువంటి ఈ సర్పమే అని అంటది. వారు ఒకరి మీద ఒకరు నెపాలు పెట్టుకున్నారు. చివరికి వారిని పాపానికి ప్రేరేపించిన, దేవుని మాటకు విరోధంగా ఉల్లంఘించేదానికి ప్రేరేపించిన సాతాను సాధనమైన సర్పంతో దేవుడు ఏమీ సంజాయిషి అడగలేదు, కానీ దేవుడు నేరుగా సర్పముతో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. ఇదే మొట్టమొదటి సువార్త వచనం ఇన్ ద బైబిల్. ప్రోటో ఎవాంజలిస్టిక్ వెర్స్ అంటారు ఈ వాక్యాన్ని. ఇది వాస్తవంగా సర్పముకు ఇవ్వబడుతున్న పనిష్మెంటు, సాతానికి ఇవ్వబడుతున్న పనిష్మెంటు. కానీ ఆ పనిష్మెంట్లో ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్తాడు. అదేంటంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అనగా స్త్రీ సంతానం. ఫుట్నోట్లో ఆయన అని ఉంటుంది. స్త్రీ సంతానమైన వాడు నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానము ఎవరు? మనమందరం స్త్రీ సంతానమే, కానీ మనం స్త్రీ పురుషుల సంతానం. బట్ ఓన్లీ ద సీడ్ ఆఫ్ ద ఉమన్. స్త్రీ వలన మాత్రమే జన్మించిన వాడు ఎవరంటే, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న క్రిస్మస్ నాథుడైన ప్రభువైన యేసు క్రీస్తు. జీసస్ క్రైస్ట్, ద సీడ్ ఆఫ్ ద ఉమన్. పురుషుని ఎరుగని కన్యకైన మరియ గర్భములో నుండి యేసుక్రీస్తు నాథుడి లోకానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు నామధేయునిగా స్త్రీ సంతానముగా యేసు లోకానికి రావాల్సి వచ్చింది? తండ్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే సాతాను తలను చితకొట్టడానికి. దయచేసి గమనించినట్లుగా, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద ఫాదర్. ద క్రిస్మస్ మెసేజ్ ఆఫ్ ద ఫాదర్ ఏంటంటే, అపవాది తలను చితకొట్టడానికే యేసు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది. ఒకసారి చేతులు పైకెత్తి మనమందరం దేవునికి స్తోత్రాలు చేద్దామండి. స్వరమెత్తి ముందు కూర్చొని చిన్నబిడ్డలు కూడా చేతులు పైకెత్తి స్వరమెత్తి లెట్స్ ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రాలు చేద్దాం, దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తి చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని ఘనపరచుదాం. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే, తండ్రిని దేవుడు చెప్తాడు కదా, టు బ్రూయిస్ ద హెడ్ ఆఫ్ ద డెవిల్. అపవాది తలను చితకొట్టడానికి యేసయ్య వచ్చాడు. అపవాది తలను చితకొట్టడం ఎందుకు? అపవాది ఎవరు? అపవాది గురించి వేదవాక్యం ఇలా సెలవిస్తోంది. అపవాది దొంగయు, దోచుకుని వాడును, హత్య చేయుటకును,
నాశనము చేయుటకు వచ్చాడు. అమ్మా, చిన్నబిడ్డ కూడా చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దైవజనులు బిషప్ అయ్య గారు సహజంగా ప్రతి చోట జరిగే క్రిస్మస్కును ఇక్కడ జరిగే క్రిస్మస్కు చాలా భిన్నంగా చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేశారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే క్రిస్మస్ పండగ ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, దైవజనులు వారు దేవుని వాక్యాన్ని బహుగా ప్రేమించే దైవ సేవకులు కనుక చక్కగా ఈ కార్యక్రమాన్ని, అసలు భోజన కార్యక్రమం కూడా కొంచెం సమయం విరామం ఇచ్చారు ఆత్మ సంబంధమైన వాక్యం వినేదానికి. అందుకే క్లుప్తంగానే మీతో నేను వాక్యాన్ని పంచుకుంటాను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది స్త్రీ సంతానముగా అంటే అపవాది తలను చితక్కొట్టడానికి. అపవాది తలను చితక్కొట్టవలసిన అవసరం ఏంటి? అసలు అపవాది అంటే ఏం చేస్తాడు? వాడు దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, 3 నాశనం చేస్తాడు. ఏం దొంగతనం చేశాడు వాడు? 1, దేవుడు మనలను చేసినప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానే మానవుడిని చేశాడు. కానీ సాతానుడు ఏం చేశాడంటే మానవునికి ఉన్న ఆరోగ్యాన్ని దొంగతనం చేశాడు. దేవుడు మానవుని చేసినప్పుడు గౌరవ ప్రభావములతో, కీర్తి ప్రతిష్టలతో దేవుడు చేశాడు. ఎంతవరకు అంటారా? మొదటి మానవుడే సింహానికి పేరు పెట్టాడు, మొదటి మానవుడే పులికి పేరు పెట్టాడు. ఎంత అథారిటీ ఉండేదంటే మానవునికి, ఆయన కూర్చుంటే సింహం, ఆయన కూర్చుంటే పులులు, ఆయన కూర్చుంటే క్రూర మృగాలు సైతం మానవుని ముందు సాష్టాంగపడుతుండేవి. సచ్ ఎ పవర్ఫుల్ అండ్ అథారిటేటివ్. కానీ అపవాది ఏం చేశాడంటే దేవుడు మనుషునికి ఇచ్చిన అధికారాన్ని, గౌరవాన్ని వాడు దొంగతనం చేసేసాడు. అమ్మ, దయచేసి కొంచెం సేపు ఇది ఆప్ చేస్తే మేబీ ఇట్స్ గుడ్. దొంగతనాన్ని, వాడు సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుడు మానవునికి ఇచ్చిన మహిమను దొంగతనం చేశాడు. హి హ్యాస్ స్టోలెన్ ద పీస్, ఆరోగ్యం, సమాధానం. ఇంకా ఏం చేస్తాడో తెలుసండి, వాడు హత్య చేస్తూ ఉంటాడు, నాశనం చేస్తూ ఉంటాడు. మరి యేసు ఎందుకు వచ్చాడంటే మనకున్న సంతోషాన్ని దొంగతనం చేసిన, మనకున్న ఆనందాన్ని దొంగతనం చేసిన ఆ అపవాది తలను చితగొట్టడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఎలా చితగొట్టాడండి? 2000 సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి మధ్య ప్రపంచపు నడుబొడ్డైన యెరూషలేము ప్రాంతంలో గొల్గోతా అనే కొండ మీద ఆయన శిలువలో వేలాడి సకల మానవుల పాప పరిహారార్థమై ఆయన పవిత్రమైన రక్తమును చిందించుట ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తమును కార్చుట ద్వారా అపవాది తలను యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము సాతాను తలను సిలువలో యేసయ్య చితగొట్టాడు. చేతులెత్తి చప్పట్లు కొడదామా? అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. To bruise the head of the devil. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేవడం ద్వారా అప్పటి వరకు మరణమే అంతం, మరణమే అంత్యం అని మానవుడు భావిస్తున్న వేళ మరణము చేత ఓడించి మృత్యుంజయుడై సమాధిని గెలిచి ఇలాగు చెప్పాడు యేసయ్య, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణమును సహితము ఓడించిన విజేత ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న క్రిస్మస్ నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలు లయపరచడానికి. నెమ్మదిగా ఆయన ఎవరెవరి జీవితాల్లో కార్యాలు చేశాడో 1-2 ఉదాహరణలు మీతో నేను చెప్పనివ్వండి. యేసు ప్రభు లోకంలో ఉన్న దినాల్లో శరీరధారిగా ఎన్నో అద్భుతాలు యేసయ్య చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, పక్షవాయువు గల వారిని లేపాడు, అంధులకు దృష్టి కలుగు చేశాడు, బధిరులకు వినికిడి కలుగు చేశాడు. అలాంటి అద్భుతాలు చేస్తున్న సమయాల్లో గెరాసేనులు అనే దేశం గుండా యేసయ్య వెళ్ళాడు ప్రాంతం. అది మార్కు శుభవార్త 5వ అధ్యాయం. ఆ ప్రాంతం గుండా వెళ్ళే సమయంలో ఆ ఊరికి ఒక విషయం ఏంటంటే ఆ ఊరు
ఆ ధోని దిగగానే ఆ విలేజ్ వస్తుంది. కానీ ఆ విలేజ్కి ఎంటర్ అవ్వడానికి ముందు ఒక శ్మశాన వాటిక ఉందటండి. ఆ ఊరిలో ఒక పెద్ద జమీందారు గారు ఉన్నారు. ఆ జమీందారు గారికి ఒక కొడుకున్నాడు. కలిగిన వారి కుటుంబంలో పుట్టాడు. జమీందారు గారి అబ్బాయి, పెద్ద ఆయనే. కానీ ఆ యవనస్తుడట ఆస్తి, ఐశ్వర్యం, అందం అన్నిటిలో పేరుగాంచిన ఆ కుటుంబంలో పుట్టిన అబ్బాయి మాత్రం ప్రతిరోజు ఎక్కడుండేవాడంటే సమాధుల్లో నివాసం చేసేవాడు. ఆ ఇంటి వారు ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. దానిలో బెడ్స్ ఉన్నాయి, 6x6 మంచం ఉంది, ఏసీ రూములు ఉన్నాయి. కానీ వాడు మాత్రం శ్మశాన వాటికలోనే ఉంటుండేవాడు. వారు చూపించని వైద్యుడు లేడు. సైకియాట్రిస్టులకు చూపించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు. సైకాలజిస్టులకు చూపించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, నయం కావడం లేదు. భూత వైద్యులు చూపించారు, ఏవేవో కట్టారు. వాస్తు నిపుణులకు చెప్పారు, మా వాడు ఎందుకు అలాగైపోయాడు అంటారు అని చెప్పి వారు వాస్తులు మార్పులు చేర్పులు చేశారు. ఎన్ని చేసినా వాడు మాత్రం అక్కడికే వెళుతున్నాడు. వారు చాలా జమీందారులని చెప్పుకున్నాముగా, వారికి చాలా పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి. వాటిని కట్టేదానికి బలమైన గొలుసులు ఉన్నాయి. ఇక చివరికి వాడిని ఆ సమాధులను తీసుకొచ్చి ఆ గొలుసులతో వాడిని బంధించి ఇంటిలో ఒక రూములో బంధించేశారు. కానీ వాడేం చేశాడు తెలుసా? ఆ గొలుసులను సైతం తుత్తనీలుగా చేసేసాడు. వాక్యం చెప్తుంది, ఎవడును వానిని సాధుపరచలేకపోయాను, ఎవ్వడు వాడిని లయం చేయలేకపోయాడు. ధనముంది, పలుకుబడి ఉంది, కావలసినటువంటి సదుపాయాలు ఉన్నాయి. బట్ హిస్ కేర్ ఆఫ్ అడ్రస్ వాజ్ సెమెట్రీ, సపల్కర్. అతని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే సమాధుల్లో ఉండేవాడు. ఎవడు వాడిని బాగు చేయలేకపోయాడు. ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యంలో చదువుకున్నామే. స్త్రీ సంతానముగా వచ్చి అపవాది తల చెతకొట్టడానికి వచ్చిన యేసు ప్రభు ఆ రోజు ఆ మార్గం గుండా వచ్చాడండి. రాగానే ఆ సమాధిలో ఉంటున్న ఆ యవనస్తుడట యేసును చూచి అతనిలో ఉన్న దయ్యాలు గట్టిగా కేకలేస్తున్నాయి. సర్వోన్నత దేవుని కుమారుడా, మాతో నీకేం పని? యేసయ్య అన్నాడు, వానిని వదిలిపో. ఆ దయ్యాలు అన్నాయి కదా యేసు ప్రభుని, దేవుని కుమారుడా, మమ్మును అక్కడ దగ్గరలో ఉన్న పందులున్నాయే, ఆ పందుల్లోనికి పంపించేయి అని అడిగా. యేసయ్య ఇలా అంటాడు, ఫస్ట్ ఇతనిలో నుంచి మీరు బయటకు రండి అని గద్దించాడు దయ్యాలను. వెంటనే ఆ దయ్యాలు అటండి అక్కడ ఉన్న పందుల్లోనికి వెళ్ళి సుమారు 2000 పందులులోకి వెళ్ళాయి ఆ దయ్యాలు. ఏది? ఆ యవనస్తును పట్టుకున్న దయ్యాలు. 2000 పందులు కాస్త వడివడిగా వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న సముద్రంలోకి పరిగెత్తుకుని వెళ్ళి పడి చచ్చెను. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకున్నాయా అన్నట్టు. 2000 పందులను చంపగలిగిన దురాత్మల చేత యవనస్తుడు పట్టి పీడించబడుతున్నాడు. ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేకపోయారు. యేసు క్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థ చిత్తునిగా చేసి ఆ రోజు నుండి అతడు ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ రాత్రి ఇంత భారీగా ఈ కార్యక్రమాలు చేపట్టేదానికి ఎందుకు ఈ క్రిస్మస్ ఆరాధనలు ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఒక మతము గురించి చెప్పడానికి కాదు. మనిషిని మతం మార్చదు. చివరికి క్రైస్తవ మతము కూడా మనిషిని మార్చదు. మరి ఏంటని మీరు ప్రకటించేది? మేము ప్రకటించేది క్రైస్తవ మతము కాదు, మేము ప్రకటించేది క్రిస్మస్ నాథుడైన ప్రభువైన యేసు క్రీస్తును. జీసస్ క్రైస్ట్, సీడ్ ఆఫ్ ద వుమన్, పాపమెరుగని పాపరహితుడైన యేసు క్రీస్తు. ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసా? సమాధుల్లో నివాసం ఉంటున్న వారు, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఒక విషయం గమనించాలి. చాలామంది ఈ యవనస్తులాగానే సమాధుల్లో నివాసం చేస్తున్న వారు కొందరున్నారు.
బహుశా ఇక్కడ కూడా మీరు అనొచ్చు, లేదండి మాకు సమాధి కాదు, అసలు శవం చూస్తేనే భయం అండి అని. శవం చూస్తే భయమే, శ్మశాన వాటికి చూస్తే భయమే, కానీ సమాధుల్లో వాసము చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుడు అందమైన శరీరాన్ని మనకిచ్చాడు. ఈ సౌందర్యమైన చక్కటి దేహాన్ని దేవుడు మనకిస్తే చాలామంది సిగరెట్లకు బానిసలు అవుతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు, సారాయి, బ్రాంతి, ఈ మద్యపానానికి బానిసలు అవుతున్నారు. వారందరూ ఎవరో తెలుసా? ఈ సమాధుల దొడ్డిలో వాసం చేసేవారే వాళ్ళంతా. ఎలా అంటారు? సిగరెట్ కాల్చకూడదు, పొగ త్రాగితే ఆరోగ్యానికి హానికరమని ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్న డబ్బు ఇచ్చి దాన్ని కొనుక్కుని సిగరెట్ కాల్చి, చైన్ స్మోకింగ్ అని, ఇంకేదో స్మోకింగ్ అని నీవు కాల్చడం ద్వారా నీ లివర్ను పాడు చేసుకుంటున్నావుగా, నీ కిడ్నీలు పాడు చేసుకుంటున్నావుగా, నీ యొక్క లంగ్స్ పాడైపోతున్నాయి కదా. నీవు సమాధికి దగ్గర అవుతున్నావు, శ్మశాన వాటికి దగ్గర అవుతున్నావు. ఇదే ఈరోజు ఈ చీకటి కార్యకలాపాల నుండి ఒక వ్యక్తిని దుర్వ్యసనాల నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. యేసు ప్రభు, క్రైస్తవ్యం, క్రీస్తు ప్రబోధాలు ఒక వ్యక్తిని నైతిక విలువల్లోనికి, సన్మార్గులకు నడిపించేదే క్రైస్తవ ప్రబోధం. పిల్లరా, అంతవరకు ఎందుకు? నేటి సమాజం ఎలా ఉందండి? మనందరికీ తెలిసి ఇటీవల దిశ ప్రియాంక రెడ్డి యొక్క ఉదంతం. డాక్టర్, వెటర్నరీ డాక్టర్, ఎంతో డబ్బు వెచ్చించి ఒక డాక్టర్ అవ్వాలంటే బాగా తెలివితేటలతో, జ్ఞానంతో, కాంపిటీషన్ ఈ పరిస్థితుల్లో చిన్న వయసులో డాక్టర్ అయిన ఆ అమ్మాయి ఆ రాత్రి మన తెలంగాణ రాజధానికి దగ్గరలో ఆమె వస్తున్న వేళ జరిగిన సంఘటన మనకు తెలుసు. 4 వ్యక్తులు ఆమెను భయంకరంగా పాడు చేయడం, లారీలో ఆమెను పాడు చేయడం, చివరికి ఆమెను సజీవంగా ఉండగానే, ఇంకా కేకలేస్తుండగానే ఒక ఓవర్ బ్రిడ్జ్ కింద పాడేసి ఆమెను సజీవ దహనం చేసేయడం. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ నీచమైన పనికి వాళ్ళు వడగొట్టడానికి కారణం ఏంటి? వాళ్ళెవరు? వారందరూ 17, 18, 22, 24 ఇయర్స్ వాళ్ళంతా. వారందరూ ఇంచుమించు 23, 24 సంవత్సరాల లోపున్న వాళ్ళే. 17 సంవత్సరాలంటే మేబీ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన వయస్సు దాటిన వాళ్ళే. వారు ఎక్కడున్నారట? ఆ సరిహద్దుల్లో లారీ వాహనాల్లో వారు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చదువుకోవలసిన వయసులో చదువుకోకుండా ఆ చిన్న వయసులో దేనికి బానిసలు అయిపోయారంటే ఫుల్గా మద్యపానానికి బానిసలు అయిపోయారు. వాళ్ళు ఎలాగూ చంపగలిగారు, ఎంత ధైర్యంగా పెట్రోల్ పోసి కాల్చగలిగారు అంటే వాళ్ళు ఫుల్గా త్రాగేస్తున్నారు. చివరికి ఆ దుర్మార్గులు ఆ అమ్మాయి కూడా మద్యం పోసేశారు. వింటుంటేనే బాధ అనిపించే సంఘటనలు వెలుగులోకి వచ్చినవి కొన్నే, కానీ వెలుగులోనికి రానివి ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ 4 ఆ త్రాగుడుకు బానిసై, మద్యపానానికి బానిసై ఏం చేస్తున్నారో వారికి అర్థం కాక చివరికి ఆ చక్కటి చదువైనటువంటి ఆ వెటర్నరీ డాక్టర్ అమ్మను వాళ్ళు అలాగూ పాడు చేసి సజీవ దహనం చేసి ఒక కుటుంబానికేమో సంక్షోభాన్ని పుట్టి ఇటీవల పోలీసు వాళ్ళతో ఎన్కౌంటర్ చేయబడి ఇప్పుడు ఆ 4 ఎక్కడికి దగ్గర అయిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? శ్మశాన వాటికి దగ్గరగా వెళ్ళారు. వారిని పట్టి పీడిస్తుంది ఏంటి? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, సమాజాన్ని ఇప్పుడు ఏది పట్టి పీడిస్తుంది? చీకటి. ఏంటా చీకటి? మద్యపానానికి బానిసలు అవుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. చిన్న వయసులో వావి వరసలు విడిచిపెడుతూ, అక్టోబర్ 28 అనుకుంటాను కదా, పేరు కీర్తి, అమ్మాయి పేరు. విచ్చలవిడిగా తిరుగుతోంది గ్రామంలో. అందరూ మందలించారు, మారినట్టే మారి మరలా మరొక అబ్బాయితో తిరుగుతోంది.
తల్లి మందలించింది, అమ్మా నీకు కీర్తి అనే పేరు పెట్టుకున్నాం, మాకు కీర్తి తేకపోయినా పర్వాలేదు, అపకీర్తి మాత్రం తెచ్చుకోకని. అమ్మ అలాగే తుడుతుందని ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంటికి పిలిచి, ఇంటిలోనే అమ్మాయి తన యొక్క తల్లిని కింద పడేసి తల్లి గుండెల మీద కూర్చుని తల్లి మెడకు చున్నీ బిగించి చంపేసింది. సొంత కూతురు, 18 years old గర్ల్. 3 రోజులు ఆ శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఆ అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరుగుతూ, కాకులు చచ్చిపోతే మిగతా కాకులు చేడుస్తాయి, కుక్క చచ్చిపోతే మిగతా కుక్కలు చేడుస్తాయి, కానీ సొంత తల్లిని చంపేసి ఆ తల్లి శవం అక్కడ ఉండగానే ఆమె తన యొక్క శారీరక జీవితాన్ని జీవించినటువంటి ఆ ప్రయత్నాలు, ఆ పరిస్థితులు చూస్తే అసలు తల్లిదండ్రులు పెంచింది కుమార్తెనా లేక క్రూర మృగాన్న? చివరికి శవం కంపు కొడుతుంటే ఎత్తిగా కారు తీసుకొచ్చి ఆ తల్లిని ఒక రైల్వే ట్రాక్ దగ్గర పాడేసి, మా నాన్న తాగుబోతూ మా అమ్మను సరిగా పట్టించుకోవట్లేదు, మా నాన్న మా అమ్మను చంపేసి ఉండొచ్చని అనుమానాస్పదమైన కేసు పెట్టి తండ్రి మీద నెపం నెట్టినటువంటి దుర్మార్గురాలు ఆమె. ఇప్పుడు సమాజంలో ఎవరు తిరుగుతున్నారండి అంటే ఎవరు చంపేస్తారని మనం భయపడాలి? శత్రువులా, విరోధులా, ఎవరెవరోనా కాదు. ఇంటిలో పెరుగుతున్న కూతురేనేమో, ఇంటిలో పెరుగుతున్న కొడుకేనేమో, ఇంట్లో ఉన్న భార్యనేమో, భర్తేనేమో, అసలు ఎవరిని చంపుకుంటున్నారో, చంపే పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో తెలియని స్థితిగతులు. ఇదంతా అపవాది క్రియలు. దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్. చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయి. ఎవరో చెప్పారు, అయ్యా అడవిలోకి వెళ్ళి క్రూర మృగాల మధ్య, విష జంతువుల మధ్య బ్రతికితేనే కొంతకాలమైనా బ్రతుకుతామేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పులులైనా, సింహాలైనా, క్రూర మృగాలైనా మనమేదైనా హాని చేస్తామని వాటికి అనిపిస్తే తప్ప అవి మనల్ని ఏమి చెయ్యవు. అవేం చెయ్యి మనల్ని. మన ద్వారా అపాయం ఉందని ఒకవేళ అనుకుంటే అవి మన మీద దాడి చేస్తాయి. కానీ నేటి సిటీస్లో, గ్రామాల్లో, మన వీధుల్లో, మన కుటుంబాల్లో ఇప్పుడు క్రూర మృగాల కంటే, విష జంతువుల కంటే హానికరమైన మనుష్యుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఈ అపవాది క్రియలు లయపరచగలిగిన వాడు ఎవరో తెలుసా? సాతాను తలను చిత్తగొట్టడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి చేతులు పైకెత్తి, అందరము చేతులు పైకెత్తి, ఈ రాత్రి మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన సమాజంలో ఈ విధమైనటువంటి దుర్మార్గం నశించినట్లు, ఈ విధమైనటువంటి క్రౌర్యం నశించినట్లు సమాధానమిచ్చే యేసుక్రీస్తు ఆయన రాకను, ఆయన జననమును, ఆయన ఇచ్చే రక్షణను అందరూ స్వీకరింతురుగాక. హ్యాపీ క్రిస్మస్. ఒక తండ్రి వచ్చాడండి యేసు దగ్గరికి. ప్రభువా, నాకు కొడుకు అండి, వాడిని దయ్యం పట్టి పీడిస్తుందండి. ఆ దయ్యం పట్టినప్పుడల్లా వాడు మూర్ఛిల్లి పడిపోతాడు. ఇక వాడిని ఎవ్వరు కూడా ఆప్ చేయలేకపోతున్నారు. యేసయ్య అడిగాడు, ఎప్పటి నుంచి అని. చిన్నప్పటి నుంచి అండి, బాల్యము నుండి. వాడు ఆ తండ్రి ఇంకో మాట చెప్తాడు, అది మాత్రమే కాదయ్యా, వీడు నా దయ్యం పట్టినప్పుడల్లా వాడు తరచుగా అగ్నిలోనికి, నీళ్ళలోనికి వెళతాడు. నెమ్మదిగా ఆలోచన చేస్తారా? ఇప్పుడు ఆ యవనస్తున్నట్ట ఒక దయ్యం పట్టి పీడిస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? అగ్నిలోనికి, నీళ్ళలోనికి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఎవరు అతన్ని బాగు చేయలేకపోయారు. చివరికి యేసు ప్రభు శిష్యులు కూడా అతను ఏమీ చేయలేకపోయారు. నేరుగా వారు ఆ తండ్రి యేసు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తే యేసయ్య అన్నాడు, మోగవైన చెవిటి దయ్యమా, వీని వదులుపు. ఎందుకని? దయ్యముల మీద అధికారం ఎవరికి ఉందో తెలుసా? ఆదికాండం 3:15 చెప్పన్నట్లు, స్త్రీ సంతానముగా వచ్చి అపవాది తలను చితక్కొట్టే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మోగవైన చెవిటి దయ్యమా అని చెప్పగానే ఆ దయ్యం అతను విడిచి వెళ్ళిపోయింది. ఆ దయ్యం లక్షణం ఏంటి తెలుసా? అగ్నిలోనికి, నీళ్ళలోనికి తీసుకెళ్తుందటండి. అగ్నిలోనికి, నీళ్ళలోనికి తీసుకెళ్ళి ఆ చీకటి శక్తి పేరు ఏం పేరు అంటే, నేను అంటాను,
అది సూసైడల్ అటెంప్టింగ్ స్పిరిట్, ఆత్మహత్యకు ప్రేరేపించే దయ్యం అది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది జీవితంలో ఈ చీకటి నిన్ను పలుమార్లు ఆ దిశగా తీసుకెళ్ళింది. చచ్చిపో, అగ్నిలోకి వెళ్ళిపో, చచ్చిపో, పెట్రోల్ పోసుకో, చచ్చిపో, సముద్రం దగ్గరికి వెళ్ళిపో అని ప్రేరేపించే స్వరం. ఈ రాత్రి ఈ పండగలోకి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిన్ను ప్రభు ఇక్కడికి ప్రేమించి తీసుకొచ్చాడు. నీ జీవితంలో కూడా కొన్ని మార్లు ఎన్నో కష్టాలు భరించావు తల్లి, నీవు ఎన్నో అవమానాలు భరించావు. నీవు కాయ కష్టం చేసి చెమటోడ్చి శ్రమించి ఇంతవరకు ముందుకొచ్చావు. కానీ ఎందుకో ఇటీవల గత కొంతకాలంగా నీ మనస్సులో చిన్న చిన్న నిరాశలు ఇక అనిపిస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు, బెటర్ డై అన్నట్లుగా నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక చీకటి నీ వెంటాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న కొంతమందిలో ఆత్మహత్యకు ప్రయత్నాలు చేసి దేవుని కృప వల్ల తప్పించబడిన వారు కూడా ఉన్నారు. నీ భర్త ఏదో అన్నాడని, నీ తల్లి ఏదో అందని, నీ తండ్రి ఏదో అన్నాడని, కొంతమంది అయితే వారిది వయసు పెద్దదే, వారి బిడ్డలేదో అన్నారని కూడా ఆ దిశగా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఆ వ్యక్తిగా దేవుడికి కూర్చోబెట్టిందికో తెలుసా, ఆ ఈవిల్ స్పిరిట్ యొక్క ప్రభావం నుంచి విడిపించగలిగిన ఏకైక నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా. అపవాది తల చెత్తగొట్టడానికి వచ్చిన క్రిస్మస్ నాథుని యేసు ప్రభు నీకు సాతాను తీసుకొచ్చే ఆ ఆలోచన నుండి నీకు విడుదల కలిగించునుగాక. ఇలాగూ నేను ఈ రాత్రి ప్రస్తావించగల ఎన్నో విషయాలు. How Jesus gave deliverance. ఎలాగూ యేసు ప్రభు విడుదల ఇచ్చాడో నిశ్చయంగా ఈ రాత్రి మీటింగ్కి రావడం ద్వారా, ఈ పండగకి రావడం ద్వారా నీకు కూడా ఆ ఆలోచన నుంచి ప్రభు నీకు విడుదల ఇచ్చునుగాక. ఆ ఆలోచన నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చునుగాక. నేను రెండవ మాటలోకి వెళ్తాను. మొదటిది, తండ్రిని దేవుడు ఏం చెప్పారు? అపవాది తలను చిత్తకొట్టడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. రెండో మాట చెప్పడానికి ముందు, అయ్యా నా లైఫ్లో మనం దేవుని సంధికి వచ్చామండి, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, అయ్యా నా లైఫ్లో ఎందుకో నాకు ఈ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి. ఆత్మహత్యకు నడిపించే చీకటి ఆత్మ, ఎందుకు ఈ బ్రతుకు, నువ్వు సాధించలేవు, నువ్వు వీళ్ళ మధ్య గెలవలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనలు, నీ మనస్సు నిండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులతో సతమతమవుతూ ఈ 2019లోనే, 2018లోనే, 2017లోనే కొన్ని మార్లు ఆ యవనస్తుల్లాగా బాల్యము నుండే ఆ స్థితిలోనికి నెట్టబడుతున్న పరిస్థితులు ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఈ రాత్రి యేసు నీకు విడుదల ఇస్తాడు గనుక, అయ్యా నా లైఫ్ అటువంటి పరిస్థితి గుండా వెళ్ళిందండి, నేను తప్పించబడ్డాను, కానీ నాకు పూర్తి విడుదల కావాలన్న వారు ఎవరైనా ఉంటే సహాయపడగలిగిన యేసు వైపు ఒకసారి చేతులు పైకెత్తుదామా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను అందరినీ చేతులు పైకెత్తమనలేదు. కొన్ని మార్లు నా మనసులో ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, ఎందుకు ఈ బ్రతుకు, చావే బెటర్ ఏమో అనే ఆలోచనలు వస్తున్నాయండి, నా ప్రభు నాకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్న అన్నవారు మాత్రం ఒకసారి అలా చేతులు పైకెత్తండి. నేను మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాను. నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు ఒక గొప్ప విడుదల ప్రభు ఇవ్వబోతున్నాడు. చేతులు అలా పైకెత్తుంచండి. యేసయ్య ఈ రాత్రి చేతులు ఎత్తిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధనలో వారి మనస్సును ఇబ్బంది పెడుతూ చావు వైపు వారిని నడిపిస్తున్నటువంటి చీకటి ఆత్మ, సూసైడ్ అటెంప్టింగ్ స్పిరిట్ యేసు నామములో లయపరచబడునుగాక, వారు విడుదల పొందుదురుగాక. ఆదికాండం 3:15 ప్రకారం మీరు నెరవేర్చిన ఆ నెరవేర్పు ప్రకారం యేసు నామములో విజయాన్ని వారు ఆ దురాలోచన నుంచి పొందుకొందురుగాక. లెట్ దెమ్ బి ఫ్రీ ఇన్ దేర్ మైండ్ ఓ లార్డ్. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హ్యాపీ క్రిస్మస్. దేవదూతలను ఒకవేళ మేకాయ్య గారు, బిషప్ అయ్య గారు రోజు దేవదూతలను ప్రసంగానికి పిలిచారనుకోండి, పిలవచ్చు. ఎందుకంటే ఇంత గ్రాండ్గా అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు దేవతలు కూడా పిలవచ్చు. సో అలాగే అనుకుని మనం ఆర్క్ ఏంజల్
గాబ్రియేల్ని ఆహ్వానిద్దాం ఈ రాత్రి ప్రసంగానికి ఒక 10 నిమిషాలు. మొదటిగా ఎవరి మాట విన్నా ఇప్పటివరకు మనం వాట్ ఈస్ ద ఫాదర్, తండ్రి అని దేవుడు ఏం చెప్పాడు. రెండవది గాబ్రియేల్, ఆయన ఏం చెప్తాడు క్రిస్మస్ సందేశం. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి సరిగ్గా 15 మాసాల ముందు నుండి, అంతకుముందు చాలా మార్లు దేవదూతలు వచ్చేవారు, కానీ బిఫోర్ 15 months ఎర్లియర్ దేవదూతలు విరివిగా వెళుతూ ఉండేవారు. 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత దేవదూతలు వచ్చారు. సహజంగా మనం కనబడగానే ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ ఈవినింగ్, వందనాలు అని ఎలా చెప్పుకుంటామో, దేవుని దూతలు వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా? 4 కనబడ్డారు దేవదూతలు. జకరియా, మరియా, యోసేపు, గొర్రెల కాపర్లకు. ఈ 4కి 4 విభిన్నమైన సందేశాలు అందిస్తూనే దేవదూతలు చెప్పిన మాట ఏంటి తెలుసా? జకరియా, భయపడకు, నీ ప్రార్థన వినబడింది. మరియా, భయపడకు, నీవు దయాప్రాప్తురాలవు. యోసేపు, నీవు భయపడకు, నీ భార్య పరిశుద్ధాత్మల గర్భము ధరించింది. గొర్రెల కాపర్లారా, భయపడకుడి, మీకు ఒక శుభవార్త. అనగా ద కామన్ వర్డ్ టు ఎవ్రీ గ్రూప్. దేవదూత చెప్పిన మాట ఏంటి తెలుసా? భయపడకుడి. ముందు కూర్చున్న పిల్లలు మాత్రం చెప్పగలరా మాట? భయపడకుడి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం స్వరం ఎత్తి. అంతమంది మధ్య మీరు ఇంకా గట్టిగా చెప్పగలరు, ఇంకా గట్టిగా చెప్పండి. ఓకే, ఇటు వినండి. ఇప్పుడు దేవదూతలు ఏమని చెప్పారో తెలుసా సందేశం? క్రిస్మస్ నాథుడు వస్తున్నాడు, భయపడకుడి. అప్పటి వరకు మనిషిని భయం ఏలుబడి చేస్తుంది. మొదటిగా నేను చెప్పాను, చీకటి ఏలుబడి చేస్తుంది. యేసయ్య దాని నుంచి విడుదల కలిగించడానికి వచ్చారు. 2, భయం. అసలు భయాన్ని దేవుడు చేయలేదు. దేవుడు భయాన్ని సృష్టించలేదు. కానీ ఏదైనా తోటలో ఆదాము పాపము చేయడం ద్వారా పాపపు చర్యని బట్టి భయం లోకంలోనికి ప్రవేశించింది. భయం వచ్చింది. ప్రతి దానికి భయమేనండి. భవిష్యత్తు గురించి భయం, ఆరోగ్యం గురించి భయం, వివాహం గురించి భయం, చదువు గురించి భయం. ఎన్నో భయాలు మానవుని ఆవరించి ఉన్నాయి. యేసు ప్రభు వచ్చి భయమును తొలగించాడు. అనగా క్రిస్మస్ పండుగ ఏ పండుగ తెలుసా? భయమును తొలగించే పండుగ. ఎలాగూ భయాన్ని తొలగిస్తాడు యేసయ్య? యేసు ప్రభు లోకల దినాల్లో ఆయన శిష్యులు ఒక పర్యాయం ప్రయాణం చేస్తున్నారు దోణి మీద. చాలా హ్యాపీగా వెళుతున్నారండి. చాలా సంతోషంగా ప్రయాణం సాగుతుంది. అలా హ్యాపీగా వెళుతున్నటువంటి శిష్యుల కట ఇంచుమించు సగం దూరం వెళ్ళాక ఆ దోణి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తుఫాను ఆ దోణిని కొట్టింది. టెంపెస్ట్. ఇక తుఫాను ఆ దోణిని కొట్టగానే వారు మిక్కిలి భయపడిరి. ఎంత భయపడ్డారంటే, మనం భయపడడం వేరు, కానీ జాలర్లు వాళ్ళు, సముద్రం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు వాళ్ళు, కానీ వారు మిక్కిలి భయపడ్డారట. అలాగూ భయపడగానే ఇక మాకు ఇది లాస్ట్ గడియ, ఇది మాకు 11th అవర్, మేము చనిపోతాం, జలసమాధి అయిపోతాం అని భయపడిపోతున్నారు. అమ్మా, అలా భయపడుతున్న శిష్యుల దగ్గరికట యేసు ప్రభు వారు ఏ కెరటాలు ముంచేస్తాయని వాళ్ళు భయపడ్డారు, ఏ వేవ్స్ వాళ్ళని ఆఖరి గడి అని వారు భయపడ్డారు, అదే కెరటాల మీద సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిచి వచ్చాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ రాత్రి దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని స్థలంలో కూర్చున్నారు, కానీ పండుగలో కూర్చున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నట్టు హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం, కానీ జీవిత భయాలతో కూర్చున్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్ భయం, అసలు ఏం జరిగిపోతుందనే భయం, నా కుటుంబం ఎటు వెళ్తుందనే భయం, నా ఆర్థిక భారాలు ఏమవుతాయనే భయం, అసలు నా జీవిత గమ్యం ఏంటనే భయం. అలా భయపడుతున్న వారికి ఒక శుభవార్త. నీవు ఏ విషయంలో భయపడుతున్నావో నిన్ను భయపెట్టే అంశాలన్నీ యేసయ్య కాళ్ళ క్రింద ఉన్నాయి. వాటి మీద యేసు నడిచి రాగలడు. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? శిష్యులతో అంటున్న మాట ఏం తెలుసా?
శిష్యులారా భయపడుకుడి నేనే. అందరూ చెప్పండి ఒకసారి అన్నమాట, భయపడుకుడి నేనే. అంటే యేసు ఎలాగూ భయాన్ని తొలగిస్తాడంటే, ఆయన ఒడ్డు నుండి ధోనిలో భయపడుతున్న వారిని దూరం నుంచి భయపడొద్దు, పర్వాలేదు, తగ్గిపోతుంది అని సలహాలు ఇవ్వలేదటండి. డోంట్ వర్రీ, తుఫాన్ ఆగుతుంది, కొంచెం ఓపిక పట్టండి అనలేదటండి. ఆయన ఏం చేశాడు తెలుసా? వారు భయపడుతున్నారు కనుక భయపడుతున్న వారి దగ్గరకు ఏవి వారిని భయపడుతున్నాయో వాటన్నిటిని అధిగమించి దగ్గరకు వెళ్ళి భయములో ఉన్న వారిని భయము నుండి విడిపించిన ప్రభువైన యేసు క్రీస్తు క్రిస్మస్ నాథుడు. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న క్రిస్మస్ నాథుడు. ఈ రాత్రి నువ్వే విషయంలో భయపడుతున్నావో ఆ భయం నుండి విడుదల కలిగించే దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో ఉండ భయము, యేసు ప్రభువు మనతో ఉండ. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత, స్వరమెత్తి, భయము లేదు, దిగులు లేదు, యేసు ప్రభువు మనతో ఉండ, యేసు ప్రభువు మనతో ఉండ. గాలి తుఫాను రేగి అలలు కొట్టినా, గాలి తుఫాను రేగి అలలు కొట్టినా, విశ్వాస నావమునికి కొట్టబడిన, విశ్వాస నావమునికి కొట్టబడిన, సముద్రము పొంగి నురుగు కట్టిన, సముద్రము పొంగి నురుగు కట్టిన. అందరూ చెబుదాం, యేసు ప్రభువు మనతో ఉండ. స్వరమెత్తి, యేసు ప్రభువు మనతో ఉండ. దయచేసి అందరూ చెబుదాం, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదు. ఇంకా గంభీరంగా, యేసు ప్రభువు నాతో ఉండ భయము, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభువు నాతో ఉండ. ఇదే మాటను అందరం 7 సార్లు చెబుదాం, యేసు ప్రభువు నాతో ఉండ. రాత్రి ప్రతి భయం నుంచి ప్రభుని విడిపించబోతున్నాడు. నీకున్న భయం, ఏ భయాలు ఆవరిస్తున్నాయో ఆ భయమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడని దేవదూతల ద్వారా ప్రకటించబడిన యేసునాథుడు ఆయన మన మధ్య వాక్య రూపములు మన మధ్య ఉన్నారు కనుక నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును, నీ బిడ్డలను గురించి, నీ ఆరోగ్యం గురించి ఏ విషయంలో ఆందోళన పడుతున్నావో, లెట్ ఎవరీ ఫియర్ బి రిమూవ్డ్. ప్రతి భయము తొలగించబడును గాక, ప్రతి భయము తొలగించబడును గాక. నిశ్చయముగా నిశ్చయముగా యేసు వచ్చాడు కనుక నాకు భయము లేదు. చేతులెత్తి చప్పట్లు కొడుతూ చెబుదామా, యేసు ప్రభువు యేసు ప్రభువు మనతో ఉండ. హల్లెలూయా. దేవదూతలు ప్రసంగం చేయమంటే ఏం చెప్తారు? యేసయ్య వస్తున్నాడు, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఏం చేయొద్దు, భయపడకూడదు. ఒకసారి ప్రక్కన వాళ్ళకి షేక్ అండి ఇచ్చే మాట చెప్తారా? క్రిస్మస్ వచ్చింది, భయపడద్దు. చెప్పండి ఒకసారి, ప్రక్క వాళ్ళకి షేక్ అండి ఇచ్చి చెప్పండి అమ్మా, భయపడొద్దు. చెప్పండి అందరూ. మీరు భయపడొద్దని చెప్పండి తప్ప భయపెట్టేకండి వాళ్ళని. ఎందుకు భయం లేదు మనకు? మరణ భయం లేదు. మరణాన్ని జయించిన యేసయ్య ఉన్నాడు. రోగ భయం లేదు. ఏ రోగమునైనా స్వస్థపరచగలిగిన యేసునాథుడు వచ్చాడు. ఆదరించగలిగిన యేసునాథుడు వచ్చాడు. పాపము తొలగించే యేసయ్య వచ్చాడు. శాపము తొలగించే యేసయ్య జన్మించాడు. నాకు ఇంకా భయము లేదు అన్నవారు చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా చెబుదాం, యేసయ్యా నీ వచ్చావు గనుక నాకు ఇక భయము లేదు. ముగింపులో 3వ మాట చెప్తాను. మొదటిది, తండ్రిని దేవుడు ఏం చెప్పాడు? అపవాది క్రియలు లయపరచడానికి. 2, ముందు కూర్చున్న బాయ్స్ వినాలి.
రైట్. ఏంజల్స్ ఏం చెప్పారంటే, దేవతలు ఏం చెప్పారంటే, యేసయ్య వచ్చాడు కాబట్టి మనకేమొద్దుగా భయం. మూడవది, ప్రవక్తలు ఏమని చెప్పారు. ప్రవక్తలు యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఇదే. చాలా విషయాలు చెప్పారు. మోషే చెప్పాడు, దావీదు చెప్పాడు, బైబిల్లో చాలామంది భక్తుల గురించి ప్రవచించారు. కానీ ప్రవక్తల్లో అగ్రగణ్యుడైనటువంటి యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని మాత్రం మీతో ప్రస్తావించి ప్రార్థన చేస్తాను. యెషయా ప్రవచించిన ప్రవచనంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్. కానీ ఒక ప్రవచనం ఏంటో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు మీరు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా. యెషయా ప్రవక్త ఇచ్చిన సందేశం అదే. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు మీరు ఇమ్మానుయేల్, అనగా యేసు ప్రభు జన్మించాడు గనుక, క్రిస్మస్ నాథుడు వచ్చాడు గనుక లోకానికి ఇప్పుడు ఎవరు దొరికారో తెలుసా? ఇమ్మానుయేలు దొరికాడు. ఇమ్మానుయేల్ అర్థం ఏంటి తెలుసా? గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. అమ్మా, అప్పటి వరకు దేవుడు అంటే, దేవుడు అనగా ప్రజల యొక్క భావన ఏంటో తెలుసా? దేవుడు అనగా ప్రజల భావన ఏంటో తెలుసా? వారు ఎంత గొప్ప భక్తులైనా దేవుడు అంటే ఎక్కడో ఒక చోట ఉంటాడు అనుకుని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆ ప్రాంతం దగ్గరే ఉన్నాడేమో దేవుడు అనుకుని అటు దిశగానే ఆ దిశగానే కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. అంటే దేవుడు అంటే వారి భావనలో ఎక్కడో ఒక చోట ఉంటాడు, అక్కడికి మనము వెళ్ళాలి అనేది ప్రజల భావన. అప్పటి వరకు మానవుని ఆలోచన ఏంటంటే, దేవుడు అనగా సమీపించరాని తేజస్సులో ఎక్కడో దూరంగా పైన ఉంటాడని వారి భావన. బైబిల్లో ఉందన్నమాట. డానియేల్, ఆయన దేవుడు అంటే ఆయన ఉండేదేమో బాబిలోన్, ఆ దేవునికి ప్రార్థించాలంటే యెరూషలేము వైపు కిటికీలు తెరిచేవాడు. అది దానియేలే కాదు, సకల ప్రపంచంలో ఉన్న సకల దేశాల్లో ఉన్న మనుషులందరూ దేవుడు అనగా వారు అనుకుంటున్నటువంటి ఎక్కడెక్కడో ఉంటారని అక్కడికి పరిగెత్తేవారు, అక్కడికి నడిచి వెళ్ళేవారు, అక్కడ ప్రార్థన చేసేవారు. కానీ యేసు ప్రభు రావడం ద్వారా ఇప్పుడు దేవుడు అనగా ఆయన ఎక్కడెక్కడో ఉండేవాడు కాదు, సమీపించరాని తేజస్సులో మనుషులు వెళ్ళడానికి వీలేని స్థలములో ఉండేవాడు మాత్రమే కాదు, ఆయన నిరవతారిగా వచ్చాడు కనుక ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో మన ప్రక్కనే ఉండేవాడే దేవుడు. అదే క్రిస్మస్ మనకిచ్చిన గొప్ప సంతోషం. ఎంత గొప్ప సంతోషం అంటే, దేవుడు నాకు తోడు. దేవుడు ఎంతగా తోడుగా ఉంటాడు అంటే పిల్లరా, ఒక్క 2 నిమిషాలు ఆల్ ద చిల్డ్రన్, ఆల్ ద స్టూడెంట్స్ వింటారా? ఆల్ ద యంగ్స్టర్స్, పేరెంట్స్ కూడా. ఒక దేశంలో, బాబిలోన్ అనే దేశంలో 3 యవనస్తులు ఉన్నారు, 4. వారు చాలా అందమైన వారు, అన్నిటిలో ఫస్టే వాళ్ళు. సైన్స్ ఫస్ట్, చెప్పండి ఒకసారి. సైన్స్లో వాళ్ళు గట్టిగా, మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, జువాలజీలో, ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ వెరీ గుడ్, ఫస్ట్ వాళ్ళు. అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ మాత్రమే కాదు, వారు లోపము లేని సౌందర్యము కలిగిన వారంట. అంటే అసలు వారు ఎంత హ్యాండ్సమ్ అంటే కొంచెం కూడా లోపము లేదు. చాలా అసలు సౌందర్యం అంటే అందరూ సౌందర్యవంతులే, అందరం అందమైన వాళ్ళమే. ఆమేన్. కానీ వారి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది, ఎందుకంటే వారికి అసలు లోపమే లేని సౌందర్యం. ఆయన చాలా అందంగా ఉంటాడండి, కానీ కొంచెం బాగా హైట్ అండి. ఆయన చాలా అందంగా ఉంటాడండి, కానీ కొంచెం షార్ట్ అండి. ఆమె చాలా అందంగా ఉంటుందండి, కొంచెం ముక్కేనండి తేడా. ఆమె చాలా అందంగా ఉంటుందండి, కొంచెం హైట్ ఏనండి అంటాము. అంటే ఏదో ఒక మైనస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ 4 బాలురు అలా కాదట, వారు లోపము లేని సౌందర్యవంతులు. అది మాత్రమే కాదు, రాజ కుటుంబీకులు, వాళ్ళు రాజవంశంలో ఉన్నవారు. చిన్నప్పుడు వారిని ఎత్తుకోవడానికి పోటీ పడినటువంటి ఆయాలు రాజభవనాల్లో. ఆ వంశంలో నుంచి వచ్చి 4 బాబిలోన్ అనే దేశంలో ఉన్నారు.
వారి నలుగురికి కూడా అన్నిట్లో ఫస్ట్ కదా, వారికి అడ్వాన్స్ కోర్స్ కూడా బాబిలోన్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది. ఈ రాత్రి ఈ సభలో కూర్చున్నటువంటి చదువుకునే బిడ్డలకు దేవుని సేవకునిగా నేను ఈ మాట ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఈ మీటింగ్లో ఉన్న నిన్ను దేవుడు ఉన్నత విద్యావంతునిగా దేవుడు చేయునుగాక. నిశ్చయముగా ఆల్ ద స్టూడెంట్స్, చదువుకుంటున్న బిడ్డలు ఫ్రమ్ ఎల్కేజీ టు పిహెచ్డి చదువుకున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకెత్తారా. యేసు ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఈ పండుగకు వచ్చిన మీరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లెట్స్ యూ బీ హైలీ ఎడ్యుకేటెడ్. వారు హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యారండి. వారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో తెలుసా? ఆ ముగ్గురిని అగ్నిగుండంలోనికి వేసే పరిస్థితి వచ్చింది. వారికి ఈ దేవుడు దొరికాడు. వారు ఈ దేవుని ఆరాధించేవారు. దేర్ వాస్ ఎ బిగ్ ప్రాబ్లం టు దెమ్. అగ్నిగుండంలో వేసేసే ఒక ప్రాబ్లం వచ్చింది. సమస్య లేని వారు ఎవరుండరుగా ఆ సమస్య వచ్చినప్పుడు వారు అన్నారు, మాకేం పర్వాలేదు. అగ్నిగుండం అండి అంటే వారు అన్నారు, అయినా పర్వాలేదు. ఏంటంత ధైర్యం మీకు అంటే వారు అంటారు, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఇప్పుడు రక్షించకపోయినా మాకు పర్వాలేదు అన్నారు వాళ్ళు. వారికి ఎందుకని ధైర్యమో తెలుసా? నేను ముగిస్తాను. వారు ముగ్గురిని అగ్నిగుండంలో వేసేస్తానట. అగ్నిగుండంలో వేయగానే వేసిన వారు ఆ వేడికి తట్టుకోలేక కాలిపోయేంత తీక్షణమైన వేడది. కానీ వారు అందులో పడ్డారు, కానీ అగ్నివాసనైనా వారికి తగలలేదటండి. కారణం ఏంటో తెలుసా పిల్లరా? కారణం ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు అగ్నిగుండములో వేయబడిన ఆ ముగ్గురికి తోడుగా అగ్నిగుండములోనికి కూడా వెళ్ళి ఆయన 4వ వానిగా లోపల అగ్ని అంతా ఆయన తీసుకుని వారికి హాయిగా నెమ్మదిని సంతోషాన్ని ప్రభు దయచేశాడు. డానియేల్ సింహాల బోన్లో వేసేసారు, కానీ ఆయనకు భయం లేదు. ఎందుకో తెలుసా? ఆయనకు ఎవరు దొరికారు? ఇమ్మానుయేల్. బెత్లెహేము పురవీధుల్లో జన్మించి పశువుల తొట్లో పరుండ పెట్టబడి పొత్తిగుడ్లతో చుట్టబడి ఆ చలిలో ఆ భయంకర వేదనకరమైనటువంటి ఆడ్ క్లైమేట్ మధ్య ఈ లోకానికి వచ్చిన గల కారణం ఆయన నిన్ను పాపము నుండి విడిపించి భయమును తొలగించి నీకు తోడుగా ఉండడానికి యేసు వచ్చాడు. ఈ రాత్రిని ఆయనకి ఇవ్వదగిన మంచి గిఫ్ట్ ఏదైనా ఉందంటే యేసుకు నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించు. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని వాక్యమున దేవుని బిడ్డలారా, అయ్యా ఈ రాత్రి ఈ సందేశం ద్వారా ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. నా జీవితంలో ఎన్నో భయాలండి, నాకు తోడెవరని వాపోతున్నానండి. నా ప్రభు యేసునాథుడు, క్రిస్మస్ నాథుడు నా కొరకే జన్మించడం నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి ఇమ్మానుయేలు దేవుడు నాకు కావాలి. నేను ఆయన అంగీకరిస్తాను, ఆయనకు సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పిస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మీ కొరకు ప్రార్థిస్తాను. చేతులు పైకెత్తండి. ప్రభు చూస్తున్నాడు, ప్రభు మన మధ్య ఉన్నాడు. నీలో ఉన్న భయాన్ని యేసయ్య తొలగిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ చీకటి ఆలోచన ప్రభు తొలగిస్తాడు. నీ మనస్సును కుదుటపరుస్తాడు ఈ రాత్రి యేసయ్య. చేతులు పైకెత్తిన వారి కొరకు చిన్న ప్రార్థన నేను చేయకూరుతున్నాను. Lord, we thank you, Jesus. Lord, we thank you, Jesus. అందరినీ చేతులు పైకెత్తమండం లేదు. మీకు వాక్యం అర్థమైతే మాత్రం చేతులు పైకెత్తండి. ప్రభువా నన్ను దర్శించండి, దర్శించినందుకు వందనాలయ్యా. నాలో ఉన్న భయాన్ని తొలగించండి అయ్యా, నాలో ఉన్న భయాన్ని తొలగించండి అయ్యా. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి నీ వైపు నీ సహాయం కొరకు చేతులు ఎత్తిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి ఆలోచనలు తొలగునుగాక. వారిని భయపెడుతున్న ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగునుగాక. జీవితపు ఒంటరితనంలో ఇమ్మానుయేలుగా వారికి తోడయ్యుండి మోక్షానికి పరలోకానికి నీవు చేర్చే మార్గమని ఈ రాత్రి వారికి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నడిపించుమని
సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ అయ్యా, ఈ రాత్రి సభలో కూర్చున్న వారికి యేసు ప్రభు ఇచ్చే రక్షణలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించుదురుగాక, నిత్య జీవానికి వారసులగుదురుగాకని ప్రార్థిస్తూ ఈ పరిచర్యపై నీ కృప చూపమని యేసు దివ్య నామములో ఈ మనవడికి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మంచి వర్తమానాన్ని అందించిన దైవజనులు జ్యోతిబాబాయ్ గారికి వందనాలు. ఈ ఘనమైన సమయంలో ఈ రీతిగా తన పరిశుద్ధాత్మ కార్యాన్ని మన మధ్యలో జరిగించి ఈ క్రిస్మస్ పండుగలో మనందరికీ దేవుని యొక్క సమాధానము, క్షేమము, ఆశీర్వాదము, ఆయా సందర్భాలు, విలువైన మర్మాలు దేవాతి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అయితే ఈ యొక్క విలువైన సమయంలో స్క్రిప్ట్ వేయడానికి మా సంఘ పెద్ద గారు షడ్రక్ గారు మా మధ్యలో ఉన్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మా దేవాని పాదాలకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభువా. ఇక రాత్రికాల సమయంలో ఈ పాలకోడేరు గ్రామంలో ప్రభువా, నీ కుమారుడు మేఘాగయ్యని ఆయన ఏర్పరచుకుని నాయన ఈ స్థలములో ప్రభువా అనేక ఆత్మలు నీ వైపుకు తిప్పుటకు ప్రభువా నీ పక్షంగా వాడుకుని మహా డ్యూటీ వలె వాడుకుంటున్న విధానానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ కూడికని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ దాసుని బలముగా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు ఎలా వీరుగా వాడబడుతకు ప్రభువా అనేక హృదయాల్లో ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. ఇమ్మానుయేలుగా ఈ రాత్రి ప్రతి బిడ్డకి తోడే ఉండండి ప్రభా. ఈ సమయంలో నాయన నీ పక్షముగా నిలబడి అయ్యా నాయన స్తోత్రం వాడబడుతున్న పాత్రలు నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఏ విధముగా నువ్వు వాడుకున్నాను అనేక హృదయాల్లో క్రీస్తు జన్మించాలి, క్రీస్తుని మోసుకుని వెళ్ళాలి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆ రీతైన కార్యాన్ని ప్రభా నీ ఆత్మ ద్వారా ఇక్కడ కార్యం జరిపించండి. నీ పక్షంగా నీ కుమారుడు ప్రభా స్కిట్ వేస్తుండగా ప్రభా పరిశుద్ధాత్మడా నీ మహిమని ప్రకాశింపచేసి ప్రభా విరివిరిగా వాడుకుంటకు సహాయం చేయమని, అలాగే ఈ సమయం ఇచ్చిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వచ్చిన బిడ్డలందరినీ బలపరచమని మా కొరకు రా యేసుక్రీస్తు బంగారు పాదాలు బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మట్టి కుండ మట్టి మనిషికి నేర్పిన ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. హలో, వస్తున్నానండి. ఎన్నిసార్లు అత్తమాల ఫోన్ అదే రకంగా ఫోన్ చేస్తూ ఉంటే ఎలాగా? వస్తానని చెప్పాను కదా, పంపిస్తున్నానండి. ఒకటే పని మీద ఉంటామండి, ఇంకా వదలట్లేదు అత్తమాలు, అదే రకంగా ఫోన్ చేస్తాను. ఉంటామండి. జీవితం అంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకు పోతున్నామో తెలియట్లేదు. ఇదిలో టెన్షన్, ఇంట్లో టెన్షన్, బయట టెన్షన్, ఎక్కడ చూసినా టెన్షన్. అటు ఫోన్ చేస్తాడు, వచ్చే వరకు కుర్రోళ్ళు పంపే వరకు ఉండడు. అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఎంత టెన్షనా. వేసవకాలం పోలే కొండ పెట్టాం కదా, కొండలో ఉన్న వాటర్ తాగుదాం. కొండ ఎంత చల్లటి నీళ్ళు ఇచ్చేవే కొండ, థ్యాంక్ యూ. జీవితం అంతా టెన్షన్ రా బాబు. అన్నా, ఎవరు? సీనన్నా. కొండ, నువ్వు మాట్లాడుతున్నావా? నేను ఎంత కూల్గా ఉన్నానో చూసావా? నీకేంటి, చక్కగా మొట్టేసి మొట్టు మీద నేను కూర్చోబెట్టారు. నాతో ఉంటే నా టెన్షన్ ఏంటో అర్థం అవుద్ది. వేసవకాలం అయింది, వర్షాకాలం వచ్చింది. అబ్బబ్బబ్బా, పడలేకపోతున్నాను రా బాబు, ఈ కుర్రోళ్ళతో పడలేకపోతున్నాను. యాతన. టాటా ఏసీ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు. ఈ కుర్రోళ్ళు వస్తారో రాలో తెలియదు, టైంకి ఆ ప్రోగ్రామ్కి అన్నీ సెట్ చేయగలుగుతామో తెలియదు. ఏంటో అర్థం కావట్లేదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. పోనీ నాకున్న టెన్షన్ ఎవరికైనా చెబుతామంటే నాకంటే ఎక్కువ ఆడి బాధలే చెప్తున్నాడు. నా బాధలు చెప్పుకుందాం ఆడి దగ్గరికి వెళ్తే ఆడే నాకు బాధలు చెబుతున్నాడు. నేనే టెన్షన్ పడుతున్నానంటే నాకంటే టెన్షన్ పడి బోల్డ్ మంది ఉన్నారు. జీవితం చూద్దాం. అబ్బా, వేసవకాలంలో కూల్ వాటర్ ఇచ్చావు, వర్షాకాలంలో కూల్ వాటర్ ఇచ్చావు కొండ. కానీ ఈ జీవితంలో టెన్షన్ మాత్రం తప్పట్లేదే బాబు కొండ. అన్నా, సీనన్నా. ఏంటి కొండ? నేను చూడు ఎంత కూల్గా ఉన్నాను. ఎందుకంత టెన్షన్? మనం ఆలోచించి ఒక బెత్తుడు తక్కువ కానీ ఒక బెత్తుడు ఎక్కువ కానీ చేయలేం. అలాగే ఒక వెంట్రుక నల్లగా కానీ ఒక వెంట్రుక తెల్లగా కానీ చేయలేం. దేవుని మీద భారం ఉంచు. కొండ, నువ్వు చెప్పేదేదో కాస్త బాగానే ఉంది కానీ నువ్వు నా ప్లేస్లో ఉంటే బాగుంటుంది కొండ. అరే బాబోయ్,
ఏడవలేనుడికి వ్యవసాయం ఎక్కువని 10 ఎకరాలు వ్యవసాయం తీసుకున్నాను. నా బిజినెస్ సరిపోద్ది కదా. ఆ 10 ఎకరాలు కోసాను. అదేమో పన మీద ఉంది. ఏం అర్థం కావట్లేదు. వర్షాకాలంలోనేమో శీతాకాలంలో వర్షాలు పడిపోతున్నాయి, వేసవకాలంలో వర్షాలు పడిపోతున్నాయి. ఎంత టెన్షన్ ఎవడు పడతాడు రా బాబు. ఎందుకు వచ్చిన ఏతన, ఎందుకు వచ్చిన బాధలు నాకు అర్థం కావట్లేదు. అంత టెన్షన్ టెన్షన్ టెన్షన్. కొండ వేసవకాలంలో కూల్ వాటర్ ఇచ్చావు, ఓకే. వర్షాకాలంలో కూల్ వాటర్ ఇచ్చావు, మంచి చల్లటి నీళ్ళు ఇస్తున్నావు. శీతాకాలంలో కూడా చల్లటి నీళ్ళు ఇస్తున్నావు. నిన్ను మరలా వేసవకాలం వరకు ఇలాగే ఉంచుతానే కొండ. కానీ టెన్షన్ పడలేకపోతున్నానే కొండ. ఏదైనా సలహా చెప్పే కొండ. సీనన్న, చెప్పుకుండా ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ అంటావు. దేవుడు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త భూజనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు చెప్పాడు కదా. కొండ, ఒక విషయం అడగాలి నిన్ను. వేసవకాలంలో కూల్గా ఉన్నావు, వర్షాకాలంలో కూల్గా ఉన్నావు, శీతాకాలంలో కూల్గా ఉన్నావు. ఇదంతటికీ నువ్వు దేవుడిని తెలుసుకోవటం వల్ల, దేవుని వాక్యం తెలియటం వల్ల అంటావా కొండ? అవును. ఆదికాండం ఏం చెప్తుంది? దేవుడు మట్టిని తీసి మనిషిని చేశాడు. అలాగే మట్టిని తీసి నన్ను మీరు కుండగా చేశారు. నేను పగిలిపోతే మట్టిని కాబట్టి తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాను. చెప్పు బాగున్నాయి చెప్పడానికి. అలాగే ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? మొన్నైనది వెనుకటి వలె మొన్నవును. ఆహా కొండ, మంచి పాఠాన్ని నేర్పేవే కొండ ఈ క్రిస్మస్ సందర్భంగా. మంచిది. అంటే నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు కాబట్టి పగిలిపోతే మరలా మట్టిలోకి వెళ్ళిపోతావు. దేవుడు ఈ మనిషిని మట్టితో తయారు చేశాడు కాబట్టి మొన్నైనది వెనకటి వల్లే మొన్నవ్వాలని చెప్తున్నావా? ఓకే, ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేవే కొండ. నీలాగా నేను కూడా కూల్గా ఉండాలంటే నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలన్నమాట. నేను ప్రభువుని నమ్ముకొని నేను కూడా శ్రీనివాస్గా కాకుండా షడ్రగ్ అన్నగా ఉంటానే కొండ. థ్యాంక్ యూ కొండ. బాయ్ బాయ్ కొండ. ఉంటాను కొండ. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము, సంతోషము, ఆనందము కావాలంటే ప్రతి ఒక్కరూ ప్రభువుని నమ్మండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. కొండను గురించి, కొండలో ఉన్న 3 కాలముల గురించి, కొండ తన జీవితంలో ముగిసిపోయిన కాలాన్ని గురించి, దానిలో ఉన్న సారాంశంలో ఉన్న మనిషిని గురించి, విలువైన బైబిల్ వాక్యాల్లో ఉన్న సారాంశాలు మీకు అందించారు. అందును బట్టి షడ్రక్ టీం వారికి వందనాలు తెలియజేస్తున్న వారి నిమిత్తంగా ఒక్కసారి తప్పట్లు కొడదాం. ప్రైజ్లా. పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవా, ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాము. ఈ మంచి సమయము, ఈ క్రిస్మస్ ఆరాధన కూడికను మీ దాసులు జ్యోతిరాజయ్య గారి ద్వారా ఎంతో విలువైన సందేశాన్ని మీరు మాకు వినిపించారు. మీ దాసులు, మా తండ్రి సమానులు బిషప్ మీకాయ్ గారిని, మా తల్లి మేరమ్మ గారిని ఈ ప్రాంతంలో మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ గొప్ప పరిచర్య జరిగిస్తూ వచ్చుచున్నందుకు నీకు వందనములు, స్తోత్రాలు. ఈ రోజున సంగముగా మరి ఎంతగానో వ్యయ ప్రయాసలకు బిడలు ప్రభా ఈ మంచి కార్యక్రమానికి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు నాయన. నిజంగా నీ పుట్టినరోజు శుభ సందర్భముగా మీరు ఇచ్చిన కేక్ను మీరు ఆశీర్వదించండి నాయన. నిజంగా నువ్వు లోకానికి రక్షకుడిగా పుట్టావు తండ్రి. అవును నాయన, మా భయాలను తొలగించడానికి వచ్చావు ప్రభు, అందుకే మీకు వందనాలు. ఈ కేక్ను మీరు దీవించండి, బలహీనలను బలపరచండి, నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. ఇది ఎలాగా స్వీట్గా తండ్రి రుచికరంగా ఉంటుందో తండ్రి, అలాగే మా జీవితాలను అనేక మందికి వెలిగించే వారంగా, గొల్లలు నీకు ఎలాగ సాక్ష్యం చెప్పారో అలాగ మీ కొరకు అనేక సాక్షులుగా మేము జీవించే కృప దయచేయండి. మరొకసారి మీ కృపల హస్తాలతో ఈ కేకును దీవించమని, కేక్ కటింగ్ అలాగే క్యాండిల్ సర్వీస్ను కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన
లోకరక్షకుడైన యేసునాథు నామం పేరట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు. ఆ గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్క కేక్ కటింగ్ చేస్తాకే పిల్లలు యవనస్తులు ఆ క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ చేసుకున్నామంటే సరేనాను ఓకే ఇప్పుడు. అలాగే ఈ టెక్స్ట్ అంతా చక్కగా కష్టపడి 3 రోజులు రాత్రిలో నిద్ర లేకుండా చక్కగా కష్టపడి పరిచయం చేశారు. వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే పరిచయం చేసిన బిడ్డలందరికీ యేసుకృష్ణనామములో అందరూ తెలియజేస్తున్నాను. దైవజనులు వచ్చిన దైవజనులందరికీ యేసుకృష్ణనామములో వందనాలు. గట్టిగా క్రిస్మస్ అంటేనే నాటికలు డాన్సులు, ఏంటి అలా చూస్తారు? కొట్టని చెప్పట్లేదు. రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుదాము. చప్పట్లు గట్టిగా లోకానికి సరిపోతుంది. చప్పట్లు కొడుతుంది. అదిగో పట్టుకున్నా. రక్షకుడేసుని లోకానికి చెబుదాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుదాము. రారండి రక్షకుడేసుని లోకానికి చెబుదాము. గట్టిగా రే బాబు కింద కూర్చోండి. మీరు తర్వాత పైన లేదు, అందరూ వెళ్ళిపోతారు కదా. పనులు చేసుకుంటారు. చెప్పకూడదు గట్టిగా. సండే స్కూల్ యూత్ అండి వీళ్ళు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. చెవిటివారు చక్కగా చెవులారా విన్నారు. కుంటివారు హాయిగా నడుచుకుంటూ వెళ్ళారు. కుంటివారు హాయిగా
ఏంటి ఆ స్టెప్ మీరు చప్పట్లు కొట్టాలి మీద అసలు చూస్తున్నారండి, కొట్టాలి గట్టిగా అంతే. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు, మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము, కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు, మూగవాడు దేవుని పొగుడుకుంటూ వెళ్ళాడు. కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము, కుష్టివాడు పొందే శిశువును పోలిన చర్మము. రారండి 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 రక్షకుడేసుని లోకానికి చెబుతాము, రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము, రారండి రక్షకుడేసుని లోకానికి చెబుతాము. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో, ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు, దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో, ఊచ చెయ్యి పోయి మామూలు చెయ్యి వచ్చిందో. దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు, దయ్యాలు పోయి కొందరు విడుదల కూడా పొందారు. సంతోషం 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 సంతోషం, దేవుని రాజ్యంలో నా ఎల్లప్పుడూ సంతోషం. చప్పట్లు గట్టిగా. యేసయ్య నాలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం, యేసయ్య నాలో ఉంటే ఎల్లప్పుడూ వా. సంతోషం. Excellent. యేసయ్య మనలో ఉంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ.
ప్రార్థన చేద్దరి. అమ్మ మీ చేతులు ఒక్కసారి చాపండి. ఎంతో కష్టపడి ఈ డెకరేషన్ ఎంత అందంగా ఉందంటే దేవుని కృప కాదు, దేవుని కృపతో పాటు వాళ్ళ చేతులు హస్తాలు ఉన్నాయి. వీళ్ళు చేయకపోతే ఇలాగ అవ్వదు. అందుగురించి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దరు. చేతులు చెప్పండి. నాయన మీ స్తోత్రాలు ప్రభు. ఇక్కడున్న ఈ బృందము, నా ప్రియమైన సహోదరులు, యవన బిడ్డలు ప్రభా చేస్తున్న పరిచర్యకు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. దైవ కృపలను పెంచండి. వారి జ్ఞానమందు వయసందు వర్ధనుడి కృపను అనుగ్రహించండి. ఇగో తండ్రి ఈ సంవత్సరం అంతా గొప్ప దీవెనకరంగా ఉంచండి. ఈ పరిచర్య ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. గొప్ప దీవులను అనుగ్రహించండి. అలాగే వంటలు గారు చేసిన పరిచర్య చేసిన బిడ్డలు కూడా దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్పిన కావాల్సిన ఆశీర్వాదాలు దయచేయండి, మహింపరచుకోండి. ఆర్కెస్ట్రా వారిని అలాగే కూడిన వారందరూ దీవించి, ముఖ్యంగా కుమారుడు శద్రక్కును దర్శించండి, గొప్ప ఆరోగ్యం దయచేయండి. ప్రభా చేస్తున్న పరిచర్య అందరిలో మీతో గొప్ప దీవెన అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న మా ప్రియ యవన బిడ్డలందరినీ పేరు పేరు కావాల్సిన ఆశీర్వాదం దయచేసి నడిపించి మహింపరచుకోండి. అలాగే ఆ ప్రాంతాల నుంచి మా బిడ్డలు వచ్చారు, వారిని కూడా దీవించి మహిమ తెచ్చుకోండి. యేసునామముతో తండ్రి, ఆమెన్. బిడ్డలకి దేవుని కృపా దేవుని కలుగును గాక, ఆమెన్. నాయన మీ స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి కూడి ఉన్న మా ప్రియమైన సహోదరులందరినీ, సంఘ బిడ్డలందరినీ దీవించి మహింపరచుకుని, ఆయా ప్రాంతాల నుంచి, కాకినాడ నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు ప్రభా. వీళ్ళందరూ దీవించి మహింపరచుకోండి. నేను ముఖ్యంగా కొత్త జంటలు ప్రభా, మొన్న మ్యారేజ్ అయినా కానీ వాళ్ళు కష్టపడి నేను ప్రభాకి తండ్రి మొట్టమొదటి ఆరాధన చూడాలని వారి ప్రయాణాన్ని నిలిచేసి ప్రభా ఇక్కడే ఉన్నారు ప్రభా. వారిని కూడా దీవించి మహింపరచుకోండి. నాయన ప్రభా ఆయా ప్రాంతాల నుంచి నా ప్రియమైన సహోదరులు, నాయన మండపేట నుంచి, నాయన ప్రభా ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు ప్రభా. నాయన తండ్రి నా బంధువులు రక్షమని దీవించండి. వచ్చిన వారందరి కళ ఆశీర్వాదాలు సమృద్ధి ఇచ్చేయండి. వారి ప్రయాణాల్లో తిరిగి తోడుగా నడిపించి మహింపరచండి. గొప్ప దీవులు దయచేయండి. నాయన ఇగో తండ్రి వచ్చిన అందరికీ సమృద్ధిని ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వండి, కృప చూపించండి. ఆయన దైవ కృపలు పెంచండి. వారికి మంచి ఆరోగ్యం చిత్తం మరొక ఈ క్రిస్మస్ ఆనందంలో మీరు పాల్పొందే కృప అనుగ్రహించండి. అలాగే ఆర్కెస్ట్రా వారికి వచ్చిన వారందరికీ నీ కృప, మీడియా వారికి గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలుగును గాక. ప్రభావిత నీ కృపా దీవులు అందరికీ కలుగును గాక, ఆమేన్. మన తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసము సమాధానమును ఈ ఆరాధనలో కూడిన బిడ్డలకి, నామల ప్రార్థన సోదరుల పరిశుద్ధులకి, ఇక పరిచయం చేసిన బిడ్డలకి మాకు నిరంతరము తోడై నడిపించును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు.